రైతులకు వాతావరణ సూచనలు. తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. సో ఇప్పుడు వచ్చిన మొత్తానికి మరి మొన్నటిదాకా ఈ వరిని ఏదైతే వీళ్ళు గాలి పెడతా ఉన్నారో దానిపైన ఎందుకంటే ఎవరేం మాట్లాడలేదు. సరే ఇప్పుడు మీరు వాతావరణం దాని గురించి చెప్తా ఉంటారు, బాగానే ఉన్నది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏవైతే కాషన్స్ ఉన్నాయో వెంటనే వినండి. మరి అధికారులు ఎడవేనరు, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఎడవేనరు. మొన్న అంతమంది కూడా ఎన్ని ఎకరాలు, 100 ఎకరాలు కాలిపోతా ఉంటే కనీసం ఏ ఒక్క అధికారులు కూడా రెస్పాండ్ కాలేదు. అట్లా కాల్వద్దు అని చెప్పడానికి కూడా ఎవరు కూడా బయటికి రావట్లేదు. మరి దానివల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయి, ల్యాండ్కి ఎంత నష్టం జరుగుతున్నది, సాయిల్ ఫర్టిలిటీకి ఎంత లాస్ జరుగుతున్నది ఏందని మరి వ్యవసాయ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి బయటికి చెప్పిండ్రు. మరి ఇక వచ్చేది వానాకాలం కాబట్టి రైతులందరూ కూడా ఖచ్చితమైన వాతావరణ సమాచారం ఇవ్వాలి, వాళ్ళకు కృత్రిమ మేధస్సుతో వ్యవసాయ సలహాలు ఇవ్వాలి. లక్షలాది మంది రైతులకు ఇదంతా కూడా ప్రయోజనం కల్పించే అవకాశం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆధునిక సాంకేతికతలతో వ్యవసాయానికి అండగా ఉంటామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్తా ఉన్నారు. ఇది ముచ్చట. వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రైతులకు సమయానుకూలంగా ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సమాచారం రైతులు పంట నిర్వహణలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడతాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది మరి ఇక మీరు కూడా ఉండాలి. సో మరి రైతులు కూడా ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచో కూడా మనం చూస్తూ ఉన్నాం, వానాకాలం వచ్చినా కూడా ఎంత ఇబ్బందులు అవుతున్నాయి ఏందనేది. లాస్ట్ ఇయర్ కంటే మళ్ళీ లాస్ట్ ఇయర్ కంటే మనం చూసుకున్నట్లయితే వెదర్ కండిషన్స్, వాతావరణ కండిషన్లు ఎట్లున్నాయంటే ఇయర్కి పెరుగుకుంటూనే పోతా ఉన్నాయి. మరి దాన్ని కూడా మీరు అంచనా వేసుకోండి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ వస్తుంది, ఏ టైంలో ఎట్లా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మీరు కూడా దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏమన్నా ఉంటే తీసుకోండి, ముందే తీసుకొని పెట్టుకొని అట్లాంటి ఏమన్నా వచ్చినా కూడా ఎట్లా మనం రెడీగా ఉండాలి ఏందనే దానిపైన ఆలోచించండి. ఇక అధికారులు అంటే ఇక వాళ్ళు ఎప్పుడు వస్తారో అని ఎప్పుడు ఏం చేస్తారనేది మనకు తెలియదు, ఒక్కొక్కసారి నమ్మలేం వాళ్ళని కూడా. సో వాళ్ళు చెప్పేటి కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటూ మీరు కూడా ఏ జాగ్రత్తలు అయితే తీసుకోవాలో అవన్నీ తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి, పంటనైతే నష్టపోకుండా చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.